ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతలు 16:7. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 27 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం 9th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్, అలాగే హోలీ కమ్యూనియన్, అలాగే బాప్టిస్ట్ కార్యక్రమాలన్నీ. బాప్టిస్ట్ సిద్ధపడేవాళ్ళు సిద్ధపడండి. అలాగే ప్రభురాత్రి భోజనం సిద్ధపడేవాళ్ళు, ప్రభురాజ్యం సిద్ధపడేవాళ్ళు సిద్ధపడండి. ఇక్కడ ప్రభు అంటున్నారు, నీ ప్రవర్తన నాకు ఇష్టంగా ఉంటే నీ శత్రువులను కూడా మిత్రులుగా చేస్తా. శత్రువులు నీకు లేరా? మన శాంతికి పోతావు, నెమ్మదిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, హెల్దీగా ఉంటావు, వెల్దీగా ఉంటావు. ఎప్పుడైతే శత్రువులు నీకున్నారా, టెన్షన్గా ఉంటుంది. వాళ్ళు గుర్తొస్తే తినబుద్ధి కాదు, పడుకోలేవు, నెమ్మదిగా ఉండలేవు, అనారోగ్యం పాలవుతావు, అడుగులు ముందుకెళ్ళలేవు, గుడ్ ఫ్యూచర్ నీకుండదు. అంతా ఒత్తిడే, అంతా అశాంతి. కాబట్టి నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఎందుకు మార్చుకోకూడదు? హోలీ కమ్యూనియన్లో ప్రవేశించాలి. ఒకవేళ అనేకులతో విరోధ భావంతో ఉన్నావా, వెళ్ళి సమాధానపడు వారి ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులను రాయబడింది. ఎస్, నువ్వు దేవుని రాజ్యం చేరాలంటే సమాధానం వెతుకు. సామెతలు 15:24 అంటాడు, కిందనున్న పాతాళం తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం నడుచుకుంటాడు. ఎస్, పాతాళం తప్పించుకోవాలంటే గొడవలు పెట్టుకోవద్దు, సమాధానంతో అడుగులవి. తోటి వారికి దైవికమైన ప్రేమను కలిగి ఉండు. కొందరు ద్వేషిస్తారు, కొందరు అణిచివేయడానికి ట్రై చేస్తారు, కొంతమంది ప్రతి చిన్నదాన్ని గొడవ పెట్టుకుని విభేదాలు సృష్టిస్తారు. ఇష్మాయిలు తన సహోదరులతో విరోధమైన స్వభావం కలిగి ఉండడంట. అలా ఉండక ఎప్పుడు ప్రేమను కలిగి ఉండు. ఏసేపులాగా సమాధానం వెతికి వెంటాడు. శత్రువులను కూడా మిత్రులు చేస్తాడు. నీ శత్రువులు ఎదురు దేవుడు భోజనం సిద్ధపరుస్తాడు. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. మా ప్రవర్తన నీకు అనుకూలంగా మలచండి. మా అవిధేయతలు క్షమించండి, మా బలహీనతను మన్నించండి. శత్రువులను కూడా మిత్రులుగా మార్చేయండి అయ్యా. కృప చూపించండి అయ్యా. గొప్ప కార్యాలు చేయండి, చీకటి తొలగించండి. వచ్చే ఆదివారం 9th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ సిద్ధపరచండి. బాప్టిజాలు తీసుకోవాలి. బాప్టిజం తీసుకుని రాకడికి రాజ్యానికి సిద్ధపడాలి. కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి నాయన. ప్రతి బలహీనను బలపరచండి. పడిపోయిన తిరిగి లేవనెత్తండి. ఎవరు కోపము, శత్రువులతో విభేదాలు పెట్టుకున్నారు, అందరూ కూడా సమాధానం ఇచ్చి నడిపించండి. చీకటి తొలగించండి. నీ సన్నిధిలో సమాధానం వెతికి వెంటాడేవారు సహాయం చేయండి. ప్రతి కాడిని విరగొట్టండి, కృపద ఇచ్చేయండి. ఎవరి వ్యాధిని స్వస్థపరచండి. వేళ్లతో ప్రతి వ్యాధిని తీసేయండి. ప్రతి చీకటాత్మను లయపరచండి. దుష్టుని గర్దిస్తూ మీరు గద్దించండి. మండకరణ వ్యాధుల నుంచి, సమస్యల నుంచి విడిపించండి. సర్జరీస్ క్యాన్సిల్ అవ్వాలా, ప్రతి వ్యతిరేకత కొట్టివేయండి. అలాగే ఎవరు జాబ్ లేదో వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు రైక్స్ కోరుకున్న రైక్స్ ఇవ్వండి. ఎవరికి నెమ్మది లేదో వాళ్ళకి నెమ్మది ఇవ్వండి. ఎవరు ప్రమోషన్ కూడా ప్రమోషన్స్ ఇవ్వండి. ఆయన భీమన్ గారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఇవ్వండి. ముంబై నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఇవ్వను కాక. ఆయన కుమార్తెకు కూడా మంచి క్యాడర్ సీట్ వచ్చును కాక. మిరాకిల్ చేయండి. ఇంకెంతమంది పెరిగి వచ్చిన వాళ్ళందరూ కూడా కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి నాయన. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి, సముద్రం దీవెనివ్వండి, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఎలాంటి పరిస్థితులు ఎక్కడ ఎవరైనా పనిచేయని వారు ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి నాయన. ఎక్కడ కూడా ప్రభావ సర్కస్ గ్రౌండ్ విషయాల్లో కూడా మీరు మాట్లాడి వాగ్దానం ఇచ్చారు. అది మీ చిత్తమైతే ఓనర్స్తో మీరు మాట్లాడి కృప తెరిచి డోర్స్ ఓపెన్ చేయండి. లేదా నాయన మార్చి 16th సర్కస్ గ్రౌండ్ నుంచి అక్కడ ఎన్కేఆర్ గార్డెన్కి వెళ్ళాలి. డోర్స్ ఓపెన్ చేసి అన్ని విషయాల్లో సమాధానంతో నింపి అక్కడ పరిచయం గ్రో అవ్వాలి. అన్నిట్లో దీవెన ఇచ్చి ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఇడిపోయిన కుటుంబాలు కట్టండి. పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి నాయన. పిల్లలు లేని పిల్లలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు ఇవ్వండి. చిన్న బిడ్డలు ఎవరిస్తులను దీవించండి నాయన. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కృప చూపించండి. ఇటు బోర్డ్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఇంకా చిన్నపిల్లల ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ అన్నింటిలో తోడండి. మీరు చేయబడి రాయించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ రిజర్వ్ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృప క్షేమాన్ని సమాధానించి గొప్ప చేయాలి ఇవ్వండి. ఈరోజు అంతలో గొప్ప స్థానికి తోడయించండి. బిజినెస్లో అన్నిటి తోడండి. మంచి డీల్స్ జరగాల, మంచి ఆశీర్వాదం పొందాలి. రాకపోకలో కూడా యాక్షన్స్ ఇవ్వచ్చండి. ఈరోజంతా కూడా గొప్ప జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం ఉంటుంది. వచ్చే ఆదివారం బాప్టిసాలుండి రక్షణ పొందాలని సిద్ధపడండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.